నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ రాక్షసులు అడ్డుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మంత్రులు. వికోట విలేకరి హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలి చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. మావిగాన్ అజెండాతో ఎన్నికలకు వెళ్తాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి యజ్ఞంలాగా పనిచేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పొన్నపువారిపాలెంలో పేదల సేవలు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అస్తవ్యస్తమైందన్నారు. ప్రస్తుతం నాశనమైన వ్యవస్థలను గాడిన పెడుతున్నామని, అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నామని, దీన్ని జీర్ణించుకోలేని గొడ్డలి పార్టీ ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని, ప్రపంచంలోనే తెలుగువారు అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు విర్రవీగాయని, ప్రస్తుతం ఈ బ్యాచ్లకు తగిన గుణపాఠం చెప్పే పనులు ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంపై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం నాకేమిచ్చింది అన్నది కాకుండా ప్రభుత్వానికి మనమేమిచ్చాము అన్న ధోరణి ఉంటారని, అప్పుడే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలు గొడ్డలి పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా ఇంకా విర్రవేగుతున్నారన్నారు. మరోమారు ఆ పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రం వైకుంఠపాల్యం అవుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ రావాలని సీఎం తెలిపారు. రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. మేలో మత్స్యకారుల సేవలో వచ్చాను. ఈరోజు మళ్ళీ పేదల సేవలో ఈ కార్యక్రమంలో మీ జిల్లాకు వచ్చాను. పున్నపవారిపాలెం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను, పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్ లో చెప్పాను, మళ్లీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను జిల్లాలన్నీ మళ్లీ రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరుని పెట్టామంటే మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ పక్కనుండే ప్రభాకర్ రెడ్డి గారు కూడా. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను.
మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. అనంతపురానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తో పాటు పలువురు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు పయ్యవుల కేశవ్, లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే రాష్ట్రపతికి పలువురు పూల బొకేలిచ్చి స్వాగతం పలకగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇందులో ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రపతికి ధర్మవరం చేనేత చీర ఇచ్చి లోకేష్ స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా వికోటలో ఈ ఏడాది ఏప్రిల్ 28న విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాటి విలేకరి హత్య కేసులో మరో విలేకరి కీలక పాత్ర పోషించారు. హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయాలని హైడ్రామా చేసిన వ్యక్తి ఈ కేసులో నిందితుడు కావడం విశేషం. తాజాగా ఈ కేసులో పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్ గా పనిచేస్తున్న దొరస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికోట మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం వాకింగ్ వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో నడి రోడ్డుపై కత్తులతో జగన్మోహన్ రెడ్డిని దారుణంగా నరికి హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్ గా పనిచేస్తున్న దొరస్వామిని అరెస్ట్ చేశారు. వికోటలో ప్రజా సంఘాల పేరుతో దొరస్వామి ప్రజలను మోసగిస్తూ దంతాలకు పాల్పడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అతని పలుమార్లు వారించాడని, దీనిపై కక్ష పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని దొరస్వామి భావించి నిందితులకు సపోర్ట్ చేశాడు. హత్య ఘటన అనంతరం జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని, హత్య అనంతరం దొరస్వామి వికోటలో నానా హంగామా సృష్టించడం శోచనీయం. కేసు దర్యాప్తులో భాగంగా ఈ హత్య కేసులో దొరస్వామి నిందితులకు సహకరించి కీలక పాత్ర పోషించినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. దొరస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. Crime number 70/2026
ఈ లాస్ట్ మంత్ 28న జరిగింది. 20వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అనే విలేకరి హత్య. ఆ హత్యకు సంబంధించి ఆల్రెడీ 4 ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు అందులో 5వ ముద్దాయి ఇక్కడ విలేకరిగా పనిచేస్తున్న వ్యక్తి, లోకల్లో బాగా జగన్మోహన్ రెడ్డి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేసి ముద్దాయి మీద కఠినంగా శిక్షించాలా, ఎమ్మెల్యేకు వాళ్లకు వీళ్ళకి రిప్రజెంట్ వ్యక్తి ఈ మర్డర్లో ప్రముఖ పాత్ర వహించినట్లు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. ఇందులో ఈ దొరస్వామి అనే వ్యక్తి విలేకరి పేరుతో గతంలో దందాలు చేసినట్లు, అవి చేసినట్లు చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చినా కొన్ని ఎవిడెన్స్ మీద కొన్ని కేసులు కట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో పలు డివిజన్లలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో కొందరు పెన్షన్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, అలాంటి వారికి కూడా త్వరలోనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాల్లో చిత్తూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఆముద, పలువురు కార్పొరేషన్ అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కొత్త పెన్షన్లు లోకల్ నాయకుల ద్వారా మళ్ళీ అప్రోచ్ అవ్వు. ఎందుకు వస్తా ఉండిందా లేదా కొత్త అవన్నీ వెరిఫై చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఈరోజు ఉదయం నుండే అనేక వార్డులలో తిరుగుతూ మా పార్టీ కూటమి నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలతో అలాగే మున్సిపల్ శాఖ అధికారులతో కలిపి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అనేక మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో 3,000 వచ్చేవారికి ఇప్పుడు 4,000 వస్తూ ఉంది. అలాగే వికలాంగులకు 3,000 ఇస్తా ఉన్నది, ఇప్పుడు 6,000 ఇస్తా ఉన్నాము. అలాగే 9,000 ఇస్తా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు బెడ్ రిటర్న్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే ఒక డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇవ్వడం. అలాగే వారందరితో మాట్లాడుతూ ఉదయమే 6 గంటల నుండి ఇప్పటిదాకా 4 వార్డులలో తిరిగి పెన్షన్ పంచడం జరిగింది. రానున్న రోజుల్లో ఎవరైతే కొన్ని పెన్షన్లు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులని చాలా మందికి తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది మాకు రాలేదు అని చిన్న ఆవేదన వ్యక్తం చేసిన రానున్న రేపు నెల నుండి మామూలుగా విడో పెన్షన్ని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. దాన్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేశారు కాబట్టి రేపు నెల నుండి వస్తుంది. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే గతంలో తీసేయబడినదో ఎలిజిబుల్ ఉండి వారందరికీ కూడా తిరిగి పెన్షన్ ఇచ్చే విధంగా రానున్న 30 రోజుల్లో చేయమని ప్రభుత్వం ఆదేశించింది. అది చాలా సంతోషకరం. సో ప్రజలందరినీ కూడా కోరుకునేది మంచి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా నిలబడి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి మీరందరూ సహకరిస్తే
ఒక సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పరంగా కూడా మన చిత్తూరు ఇప్పుడు మంచి అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము, కూటమి నాయకుల సహకారంతో ఇంకా అన్ని వార్డులు కూడా 50 నుండి 60, 63 దాకా పెరుగుతున్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా రానున్న రోజుల్లో గట్టిగా బలంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ ఈ సందర్భంగా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 8.29 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ములు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలో 14 మందికి 8,29,076 రూపాయలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సురేంద్ర కుమార్, మోహన్ రాజ్, సురేష్, కాండ్రా, రమేష్ నాయుడు, ఆరణి కవిత తదితరులు పాల్గొన్నారు. నాకు కాదమ్మా, ముఖ్యమంత్రి గారికి ఉంటే మీ ఒక ధన్యవాదాలు, మీ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలి. కోటేశ్వరినా యాక్సిడెంట్ అయింది కదా సార్, అక్కడ డిసెంబర్ లో మాది అక్కడ మా సర్జరీ అయింది ఇక్కడ తిరుపతిలో, అక్కడ అయింది. ఓకే తల్లి, జాగ్రత్త అమ్మా. అది 25 years మూడో వార్డా. ఆల్ ద బెస్ట్. పర్లేదు ఇప్పుడు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనే అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. మావిగన్ అజెండాపై తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేశారు. ఇదే తమ ఎన్నికల నినాదమని, ప్రజల ముందుకు కూడా ఇదే అంశంతో వెళ్తామని తేల్చి చెప్పారు. మావిగన్కు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మా వైఖరిని వివరిస్తాం. మాకు మద్దతు ఇచ్చే ప్రజలు మాకే ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుంది అని జగన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి మెడలా లేక మావిగన్ అజెండానా అనే అంశంపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఎన్నికల్లో ఎవరి విధానానికి ప్రజలు మద్దతు ఇస్తారో స్పష్టమవుతుందని జగన్ తెలిపారు. Mavigan YSRCP. They will stand by it. Let's see how people will vote. Sir. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా అభ్యంతరకర దూషణాత్మక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో జర్నలిస్ట్ కేవీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నమోదైన కేసు ఆధారంగా హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం ఏపీకి తరలించారు. ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలపై పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ అరెస్టు ప్రక్రియపై కూడా వివాదం నెలకొంది. సివిల్ దుస్తుల్లో వచ్చిన వ్యక్తులు తన భర్తను తీసుకువెళ్లారని, ముందుగా తమకు సరైన సమాచారం ఇవ్వలేదని కేవీ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే తాము చట్టబద్దమైన విధానంలోనే చర్యలు చేపట్టామని ఏపీ పోలీసులు వెల్లడించారు. మీడియా స్వేచ్ఛ, సోషల్ మీడియా వ్యాఖ్యలు, హద్దులు, ప్రజాప్రతినిధులు, గౌరవ పరిరక్షణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి అంశాలపై కూడా విస్తృత చర్చకు దారితీస్తుంది. ఎవరికి మీరు చెప్పారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొన్ని శక్తులు సోషల్ మీడియా వేదిక తప్పుడు ప్రచారాలు చేస్తూ అశాంతిని సృష్టిస్తున్నాయని, ఇలాంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక తప్పుడు ప్రచారం చేసే వారిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తన భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు పోస్టు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ 3,000 ఖాళీ కుర్చీలతో ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని, అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకొచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్గేయకారుల్లో ఒకరిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇలాగ ఆ నోట్లో కానీ నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని వాడు చాలా అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట మాట్లాడి పోరాటం చేశాను. ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిపై కానీ ఎవరి మీద కూడా నేను తోలనాడినట్టుగా మాట్లాడాల. ఎందుకంటే ఒక డెకోరం ఉండాలి, ఒక సభ్యత సంస్కారం ఉండాలి. అది లేకుండా అది కోసేస్తా ఇది కోసేస్తా అనో నోట్లో ఎలా అంత జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళని సభ్య సమాజం హర్షించదు. అదే విషయం మరి సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, ప్రోత్సహిస్తుందా ఏమిటి అన్నట్టుగా మరి చాలామంది వాళ్ళ మనోవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా నా గురించి కూడా మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియా చాలా మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాయే. సోషల్ మీడియా చాలా తీవ్రంగా స్పందించింది. మరి ఈరోజు ఉదయం ఒక పురాణ పురుషుణ్ణి రావణుణ్ణి ఈరోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కథనం ప్రకారం, ఇంకా మెయిన్ మీడియాలో వచ్చిందో లేదో, సోషల్ మీడియా కథనం ప్రకారం 12:30కి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం పోలీసులు మరి కాకినాడ జిల్లా మరి అక్కడి నుంచి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఇది ఎట్టకేలకు ఆహ్వానించదగిన పరిణామం. చాలా సంతోషంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ రాక్షసులు అడ్డుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మంత్రులు. వికోట విలేకరి హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలి చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. మావిగాన్ అజెండాతో ఎన్నికలకు వెళ్తాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా
ఇది 7 హిల్స్ టీవీ.